హాయ్ అండి, రత్నం రుచులకు స్వాగతం. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీ కొబ్బరి బర్ఫీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసే ముందు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్న తర్వాత అది వేడయిన తర్వాత దాంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్స్ ఆఫ్ కొబ్బరి మనం యాడ్ చేసుకుంటున్నాం. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అనదర్ ప్యాన్ తీసుకొని దాంట్లో 1/2 కప్ ఆఫ్ సూజీ రవ్వ వేసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మనం మిక్స్ చేస్తాం అనమాట. సో అది ఎలా మిక్స్ చేద్దాం అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక వేడి చేసుకున్న కొబ్బరి దాంట్లో ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. స్వీట్నెస్ కోసం 2 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుని ఇవి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా దగ్గరికి రావాలన్నమాట. రెండు కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో మనకి టేస్ట్ కోసం ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాం అండ్ డ్రై ఫ్రూట్స్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి దగ్గరికి కలుపుకొని 1/2 కప్ ఏదైతే సుజీ రవ్వ ఉందో ఇందాక ఫ్రై చేసుకున్నది అది కూడా యాడ్ చేసుకుని రెండు మిక్స్ చేసుకుని ఇలా గట్టిగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిపైన నెయ్యి పూసుకొని ఈ మిక్చర్ అంతా దానిపైన పేరుస్తున్నాం, బర్ఫీ కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక 15 మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం చల్లగా అవుతుంది. అప్పుడు దాన్ని మనము డైమండ్ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పరుచుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అప్పుడు ఇట్లా బర్ఫీ లాగా రెడీ అవుతుంది. అండ్ ఎంతో టేస్టీ కొబ్బరి బర్ఫీ రెడీ.